సుబ్బారెడ్డి గారు, కుర్రి సుబ్బారెడ్డి గారు, కాసు పెద్దారెడ్డి గారు, మల్లం రామకృష్ణ గారిని పెద్దలంతా కూడా ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ మొదటి బహుమతిని మల్ల భాగ్యారావు గారిని, ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో వెదర్లపూడి శ్రీనివాసరావు గారు, సరిపూడి శాఖమూరి విజయపవన్ కుమార్ గారు, పాలాడుగు మేడికోళ్ల మండలం, గుంటూరు జిల్లా వారి జత 4340 అడుగుల 7 అంగుళం దూరంలో ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. చెప్పడంతో ఈ బహుమతిని బహుకరిస్తున్న వారు మల్లినేని పెరుమాళ్ గారు, మల్లినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ పొలడిగుంట వారు బహుకరించారు. వారి తరఫున కమిటీ పెద్దలు బహుకరించడం జరిగింది. రెండవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని యలవర్తి వెంకటేశ్వరరావు గారి కుమారుడు నాగరాజు గారు, కాటా చంద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు, కొయ్యవారిపాలెం వారు బహుకరిస్తున్నారు. రెండవ బహుమతి విజేత ఆరుపల్లి విభాగంలో రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు, కొప్పురావూరు, పెదకాకాని మండలం, పల్నాడు జిల్లా 4269 అడుగుల దూరం, గుంటూరు జిల్లా 4269 అడుగుల దూరం లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు. క్లాప్స్ గట్టిగా. కోపూరి శ్రీనివాసరావు గారు, మునుగోడు, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, కమ్మాయి. మూడవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని చెన్నపాటి శేషయ్య గారు, వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్, పత్తిపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ సుమస్త సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, పెదగొట్టిపాడు. మూడు 3,906 అడుగుల 2 అంగుళం దూరం లాగి మూడో బహుమతిని కైవసం చూడాలి. నాలుగవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని కల్లూరి శ్రీనివాసరావు గారు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి, వెంగళాయపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ అమరలింగ శ్రీ అడుగప్పల లక్ష్మీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోతుగుల రామిరెడ్డి గారు, పెదపరిమి, తుళ్ళూరు మండలం, కంబైన్స్
శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో చిఎంఆర్ మెమోరియల్ గుదిబండ కృష్ణారెడ్డి గారు, గుడిబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు, కొల్లిపర కమ్మాయి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, పెద్దపల్లి రావాలి. శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెంగళాయపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ 4వ బహుమతిని కైవసం చేసుకున్న వారు మోదుగుల రామిరెడ్డి గారు, పెద్దపరిమి, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. గుడిబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు, కొల్లిపర కమ్మాయి వారు కైవసం చేసుకున్నారు. ఈ బహుమతిని స్వీకరించవలసిందిగా కొండమడుగుల కోటిరెడ్డి గారు, ప్రముఖ రైడర్, ఎన్నికల వారిని ఆహ్వానిస్తున్నాము. వారి తరఫున స్వీకరించాలి. కల్లూరి శ్రీనివాసరావు గారు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంగళాయపాలెం వారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. క్లాప్స్ కట్టాలి. 5వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని మిరియాల సత్యనారాయణ బాబు గారు, జనసేన నాయకులు, ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు, కుప్రావూరు, పెదకాకర్ మండలం, గుంటూరు జిల్లా. ఓకే. 6వ బహుమతి 6వ స్థానాన్ని 7వ బహుమతి 6వ బహుమతి 7వ బహుమతి 2 బహుమతులు కూడా రెండు జతలు కూడా సమానంగా లాగి ఆ 2 జతల వారు కైవసం చేసుకున్నారు. ఇద్దరు కూడా ఒకేసారి రావాలి. 6వ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని మల్లం రామకృష్ణ గారు, గౌరవ మాజీ సర్పంచ్ గారు, ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా 7వ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని ఆత్మారాం గారు, కేఎంపీ ట్రేడింగ్ కంపెనీ, ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు. 6, 7 2 బహుమతులు కూడా ఒకేసారి ఇద్దరు సమానంగా చేసుకోవాల్సిందిగా ఈ బహుమతులు కైవసం చేసుకున్న వారు లింగాంజయ సోదరి గారు, గురజాల వారు, మరియు తొండ అప్పారావు గారు, రామచంద్రాపురం, రాయుడు సుబ్బారావు గారు, గంగపాలెం. ఆ 2 జతల వారు కూడా 3,600 అడుగుల దూరాన్ని లాగి 6వ బహుమతి 7వ బహుమతిని ఇద్దరు కూడా సమానంగా పంచుకోవడం జరుగుతుంది. బాలకృష్ణ గారు రాండి ముందుకి. ఏ అంజయ్ గారు తీసుకోండి, చెడు కవర్ తీసుకోండి, పక్క పంచుకోండి. ఓకే, ఏం కాదు. క్లాప్స్ కొట్టాలి. బాలయ్య వాళ్ళ నాన్నగారు మీరు, బాలయ్య తరఫున మీరు ఏ ఊరు తరఫున తెలియదులే బాబా, ఎందుకని అడుగుతున్నా, తప్పేం లేదు. ఇద్దరు సమానం చేసుకోండి. పక్క పోయి ఎంత కుప్ప వేసుకుని. డి రోహన్ బాబు గారు, హైదరాబాద్. 8వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని నల్లూరి సీతారామయ్య గారు, కొండేపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ 8వ బహుమతిని కైవసం చేసుకున్నవారు 7వ స్థానాన్ని 8వ బహుమతిని కైవసం చేసుకున్నవారు డి రోహన్ బాబు గారు, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వారు. ఇంతటితో ఈరోజు ఆరుపల్ల విభాగం కార్యక్రమం పూర్తయింది. రేపు మరలా ఉదయం 9 గంటలకు న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా తీయటం, వచ్చినటువంటి జతలను బట్టి కమిటీ వారి డ్రా టైంలో ఏ టైంలో అనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంకాలం సబ్ జూనియర్స్ విభాగానికి డ్రా తీయడం జరుగుతుంది. ఎల్లుండి సబ్ జూనియర్స్ ఉదయం పూట, ఆ తదుపరి జూనియర్ విభాగాలు 2 విభాగాలు నిర్వహించాలి కనుక రేపు సాయంకాలమే సబ్ జూనియర్స్ విభాగానికి డ్రా తీయడం జరుగుతుంది. సబ్ జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా గమనించి రేపు సాయంకాలం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.